ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న నా కల ఈ రోజుతో నెరవేరింది. మనకు దగ్గరలలో ఇట్లాంటి దేవాలయాలు ఉండటం మన అదృష్టం అనుకోవాలి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే నీకు ఎంత పుణ్యం వస్తుందో, వెల్జాల్ గ్రామం శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే కూడా నీకు అంతే పుణ్యం కలుగుతుంది. ఈ ఊరు ఎక్కడో కాదు, రంగారెడ్డి డిస్టిక్ తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామం. ఈ వెల్జాల్ గ్రామం చాలా గొప్ప దేవాలయాలు ఉన్నాయి, మంచి మంచి చెరువులు ఉన్నాయి. రెండు గుట్టల మధ్యలో ఈ వెల్జాల్ గ్రామం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువు చూడండి, చాలా సంవత్సరాల నుంచి ఈ చెరువుకు ఒక చరిత్ర ఉంది. దీన్ని సహదేవ చెరువు అని కూడా అంటారంట. మీకు తెలియని వాళ్ళు కూడా ఉంటే వెల్జాల గ్రామానికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి చెరువును దగ్గర ఉన్నటువంటి వాతావరణాన్ని ఆస్వాదించండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. ఇట్లాంటి వాతావరణంలో ఇట్లాంటి దేవాలయాలు మనకు దగ్గరలో ఉండటం మన అదృష్టం. వెల్జాల్ గ్రామానికి స్టార్టింగ్లోనే మనకు దర్శనం ఇచ్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనకు దర్శనమిస్తాడు. లక్ష్మీ నరసింహస్వామి గుట్ట కింద శ్రీ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామి గుట్ట కమానిది. ఇక్కడ వెహికల్స్కే కానీ అన్నిటికన్నీ సదుపాయాలు అయితే భక్తులకు ఇబ్బంది కలగొద్దని అన్ని రకాలుగా ఇక్కడ ఇంత మంచిగా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ కమిటీ వాళ్ళు చూడండి, ఇక్కడ నుంచి చూస్తే అసలుకి ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. మెట్ల మార్గం కూడా ఉంది ఈ గుడికి. ప్రతి విషయంలో మెట్ల మార్గం ఉంది అండ్ వెహికల్స్ కూడా అన్ని వెహికల్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఇది స్టార్టింగ్. చూడండి, చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉండే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈరోజు ఒక మంచి దేవాలయం, మంచి గ్రూప్ కమిటీ వాళ్ళు ఈ రకంగా చేయడం జరిగింది. వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు. శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి చూడండి, ఇక్కడి నుంచి ఇట్లాంటి లొకేషన్, ఇట్లాంటి వాతావరణం నాకు తెలిసి శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర కనిపిస్తుంది. తర్వాత వెల్జాల్ గ్రామంలో శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర మనం చూడొచ్చు. హాయ్ హలో అందరికీ నమస్తే. రంగారెడ్డి డిస్టిక్ తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గుట్ట పైన ఉండడం జరిగింది. చూద్దాం రండి ఒకసారి లోపల ఎలా ఉంది, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనకు ఏ రకంగా దర్శనమిస్తాడు. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లోనే శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చాలా బాగా అనిపించింది నాకైతే. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చుట్టూ
ఈ రకంగా విగ్రహాలు ఉంటాయి. ప్రతి విగ్రహానికి ఒక పవర్ ఉంటుంది. ఇక్కడ భక్తులు ఎవరైనా సరే దాతలు ఉంటే వాళ్ళు సహాయం చేయడానికి కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో, ప్రజల సహకారంతో, దాతలతోటి గుడి డెవలప్ అవుతుంది. అందరినీ కలుపుకొని అందరితో ఎట్లాంటి విషయమైనా సరే డిస్కషన్ చేసుకొని దేవాలయ కమిటీ చైర్మన్ వీళ్ళందరూ ఈ రకంగా గొప్పగా చేయడం జరిగింది. నిజంగా వెల్జాల్ గ్రామంలో అలాంటి వ్యక్తులు ఉండటం, ఇట్లాంటి దేవాలయాలు ఉండటం, ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ అదృష్టం అనుకోవాలి. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఇక్కడ స్వయంగా చేపియడం జరిగింది. చూడండి ఎంత చక్కగా ఉందో. కొన్ని దేవాలయాలు మాత్రమే ఈ రకంగా మనం చూస్తుంటాం, కానీ ఇట్లాంటి దేవాలయాలు మనకు దగ్గరలో ఉండడం మనం అదృష్టం అనుకోవాలి. కాబట్టి ప్రతి వారానికి ఒక్కసారైనా సరే శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. చూడండి ఒకసారి, అది మొత్తం గుట్ట. స్వయంభూ వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రంగారెడ్డి డిస్టిక్ తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామంలో అయితే ఇక్కడ ఎంతో పవిత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర అయితే మేమైతే ఉండడం జరిగింది. ఇక్కడ ఊరి పెద్దలు, గుడి మెయింటెనెన్స్ చేసే వాళ్ళు చాలా మంది ఇక్కడ అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ స్వయంభూ వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎంత చాలా అంటే చాలా మంచిగా ఉందో. మీరందరూ ఇక్కడ ప్రతి వారం ఇక్కడ పూజలు పురస్కారాలు చాలా గొప్పగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల గురించి కూడా ఇక్కడ జరుగుతుంటాయి. ఎప్పుడు ఏందనేది తెలుసుకొని మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మీకు ఇంకా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు ఇక్కడికి రండి. మీరు కూడా ఎంతో కొంత మన టెంపుల్స్ ను ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి ఎంతో కొంత మీరు కూడా సాయం చేయడానికి దాతలుగా ముందుకు రండి. మన వెంకటేశ్వర స్వామి కానీ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కానీ, యాదగిరి గుట్టలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి స్వయంభూ ఇక్కడికి వచ్చి కొందరికి అక్కడికి అంత దూరం రానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కొందరి భక్తులకు కూడా అందరికి అందుబాటులో ఉండే విధంగా మన కోసమే మనని కోరిన కోరికలు నెరవేర్చడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి లక్ష్మీనరసింహ స్వామి స్వయం ఇక్కడ వెలిసి ఉండడం జరిగింది. ఈ చరిత్ర గురించి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ ధర్మకర్త, ఇంకోటి గుడి చైర్మన్, ఆ వ్యక్తి మన ముందరనే ఉండడం జరిగింది. కాబట్టి ఒకసారి ఆయనతో కూడా మాట్లాడి గుడి చరిత్ర గురించే కానీ, ఇక్కడ వారం ఏ రకంగా ఉంటుంది, లేకపోతే బ్రహ్మోత్సవాలు కూడా ఎప్పుడు జరుగుతాయని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం. నా పేరు శ్రీనివాసమూర్తి అండి. మాది వెల్జాల గ్రామము. మాది అనువంశిక ధర్మకర్త. నేను ఈ యొక్క వేదాంత లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మా యొక్క పూర్వీకులు, మా తాతగారి దగ్గర నుంచి దాదాపు 500 సంవత్సరాల దగ్గర నుంచి ఈ యొక్క ఆలయము జరుగుతూ ఉంది. స్వామి స్వయంభూగా వెలిసిండు. ఈ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క ప్రతిరోజు నడక మీద భక్తులు వచ్చి సేవ చేసుకొని ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు ఎంతో దివ్యంగా జరుపుతారు. ఈ మధ్య కాలంలోనే మాకు కొంతమంది మా యొక్క స్నేహితుల ద్వారా ఒక 6 మంది కలిసి ముందుకు వచ్చి ఈ యొక్క ఆలయ నిర్మాణం చేపట్టాలని చెప్పి నాతో పాటు శ్రీ వెంకటరెడ్డి గారు, శ్రీ అశోక్ గుప్తా గారు, శ్రీ ఓయ నరసింహ గారు, శ్రీ ఎన్ఎం వెంకటరెడ్డి గారు, శ్రీ అంబాజీ గారు,
శ్రీ నరేంద్ర గౌడ్ గారు, ఇలా మేమందరం కలిసి మనం ఇన్ని రోజుల నుంచి ఈ యొక్క ఆలయం దగ్గర ఉన్నాము. ఈ యొక్క పురాతన ఆలయాన్ని బాగు చేసి మంచిగా ఈ యొక్క సౌకర్యార్థమై భక్తులందరికీ మంచిగా ఉండాలని చెప్పే సంకల్పంతో మొట్టమొదటిగా 1 కోటి రూపాయల వ్యయంతోటి రోడ్డు వేయించడం జరిగింది. ఆ రోడ్డుతో పైన వాహనాలు వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటే బోర్ కూడా వేయడం జరిగింది. బోర్లో కూడా నీళ్లు వచ్చినాయి. అప్పుడు స్వామికి అభిషేకం ప్రతిరోజు కూడా అభిషేకం చేయడానికి ఎంతో సౌకర్యంగా ఏర్పడింది. ఆ తర్వాత కాలక్రమేణా కొంతమంది భక్తులందరినీ కలుపుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ప్రభుత్వ సహాయం కూడా తీసుకొని ప్రజాప్రతినిధుల సహాయం కూడా తీసుకొని ఆలయ నిర్మాణం చేపట్టాలని చెప్పి 2018 లోపల ఆలయ నిర్మాణానికని శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు అందరూ ముఖ్యులు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎంపీటీసీలు గారు, సర్పంచులు, ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు గ్రామస్తుల సహాయ సహకారంతో శంకుస్థాపన చేసి 2018 సెప్టెంబర్లో ఆలయ నిర్మాణం ప్రారంభించినాము. 3 సంవత్సరాల లోపల ఈ యొక్క దేవాలయం పూర్తి నిర్మాణం కూడా జరిగిపోయింది. ఆ నిర్మాణం తర్వాత ఇక్కడ ప్రతి భక్తుడు వాళ్ళకు తోచిన రకంగా ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క రకంగా ఆలయ నిర్మాణం కొరకు చేయూతనిచ్చి వారి యొక్క ఇష్టానుపూర్వకంగా ఒకరు స్వామికి బండలేయించడము, ఒకటి ఆలయ నిర్మాణం కొరకు అని చెప్పి స్వామికి కావాల్సినటువంటి వస్తువులు సమకూర్చడము, కొందరు ఈ యొక్క సిమెంట్ బస్తాలు ఇవ్వడం, ఇట్లాంటి ఎంతో మంది ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందించి ఆలయ నిర్మాణానికి కోరుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహణ చేసి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడికి ప్రవచనకర్తలు కూడా వస్తూ ఉంటారు. కొంతమంది రాజకీయ దురంధరులు అందరూ కూడా వచ్చి ఆ యొక్క బ్రహ్మోత్సవాలలో కూడా పాల్గొంటారు. గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ నిధుల కొరకు కూడా మేము సహాయ సహకారాలు తీసుకుంటున్నాము. ఇంకా దీనికి అభివృద్ధి చేసి ఇక్కడ కాటేజ్ కట్టాలని చెప్పి, ఫంక్షన్ హాల్ కట్టాలని చెప్పి, డైనింగ్ హాల్ కట్టాలని చెప్పి, వేద పాఠశాల నిర్మాణం చేయాలని చెప్పి, కోనేరు నిర్మాణం చేయాలని చెప్పి ఇవన్నీ తలపుతోటున్నాము. గౌరవ మంత్రివర్యులు పర్యాటక శాఖ వారు శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని కూడా అర్పించడం జరిగింది. వారు కూడా స్పందించి సరే సహాయం చేద్దామని మా ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ద్వారా వారి దగ్గరికి వెళ్ళి సహాయ సహకారాలు కూడా తీసుకొని ఈ యొక్క ఆలయ నిర్మాణము ఇవన్నీ కూడా జరగాలని చెప్పి అతి త్వరలోపల ఈ యొక్క నిర్మాణాలన్నీ కూడా జరిపి భక్తులకు మంచి సౌకర్యాన్ని నిర్మించాలని చెప్పి మాకు సదుద్దేశంతో ముందుకు సాగుతున్నాము. ఆ యొక్క కోరికలు ఇచ్చినటువంటి ఆ యొక్క దేవదేవుడు అయినటువంటి శ్రీ వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి అందరినీ చల్లగా కాపాడాలని చెప్పి మనసా వాచా కర్మణ కోరుకుంటూ అందరికీ శుభాశీస్సులు అందజేస్తున్నాను. జయ లక్ష్మీనరసింహస్వామి మహారాజుకి. మా యొక్క గ్రామ వ్యవసాయ కమిటీ డైరెక్టర్ అయినటువంటి శ్రీ వెంకటరెడ్డి గారు ఈ యొక్క ఆలయ నిర్మాణం గురించి మాట్లాడారు. శ్రీ వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహారాజుకి ఎంతో కష్టానికి పాటుపడి చాలా ఇబ్బందికరంగా ఈ టెంపుల్ను డెవలప్ చేయడం జరిగింది. అందరి సహకారం తీసుకుంటూ అందరినీ సమన్వయపరుచుకుంటూ అందరి కృషితోటి ఈ టెంపుల్ ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దడం జరిగింది. చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి అందరము చాలా కష్టపడి ఇంత మంచిగా సుందరంగా డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి పర్యాటక శాఖ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారాలు కోరుతున్నాం. ఇంకా శాంక్షన్ అయితే చేస్తా అన్నాడు కానీ ఇంకా రాలేదు డబ్బులు. ఆ డబ్బులు రాగానే అన్ని వసతులన్నీ సమకూర్చి ఇంకా అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని చాలా ఆశిస్తున్నాము. ఇక్కడ ప్లేస్ అసలు లేకుండే, కొంచెమే ప్లేస్ ఉండే. ప్లేస్నంతా క్రియేట్ చేసుకుంటూ గుండ్లను తొలగించుకుంటూ మట్టి పోసుకుంటూ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా అన్ని ఎదుర్కొంటూ ఈ దేవాలయాన్ని ఇంత అభివృద్ధి పదంలోకి తీసుకుపోతున్నాము. ఇంకా చాలా చేయాల్సింది, చేసింది కొంతే. అది కూడా మొత్తం కంప్లీట్ చేస్తామని దేవుని దయ ఉంటుందని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన వెళ్తానికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ టెంపుల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి చెరువు గురించి అక్కడ చెరువు గురించి అక్కడ ప్రత్యేకత ఏంటి? అక్కడ చెరువు అంటే దానికి ఏమైనా పేరు ఉందా? సహదేవి సముద్రము మా యొక్క చెరువు పేరు. దాదాపు 3000 ఎకరాల వరకు కాస్త అవుతుంది. అయితే 25 సంవత్సరాల కింద ఒకసారి చెరువు నిండింది. దాని తర్వాత సరిపోని నీళ్లు లేక కొంతవరకే నీళ్లు వస్తుంటే ఇంకా ఆ నీళ్లు పంటలకు పెట్టుకోవడం పద్ధతి కాదని చెప్పి ఆ విధంగానే ఉంచినాం. ఈసారి కూడా ఆ యొక్క చెరువు నిండి సస్యశ్యామలం అవుతుందని అనుకున్నాం. కానీ ఇంకా ఒక 4-5 ఫీట్లు ఉంది, 3 ఫీట్లు తక్కువ ఉన్నది. అది బహుశా నీళ్లు వస్తాయేమని ఆశిస్తున్నాము.
రాకున్నా అని సరే ఈసారి పంటలకు నీళ్లు వదలాలని చెప్పి గవర్నమెంట్ తోటి కూడా ఆర్జీ పెట్టుకున్నాము. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు ఉన్న నీళ్లు ఇప్పుడు దాదాపు ఒక 20 ఫీట్ల వరకు నీళ్లు ఉంటవి. ఆ నీళ్లు కూడా వదిలితే పంటలన్నీ వండి సస్యశ్యామలంగా ఊరు మారుతుంది. ఇది చాలా పురాతనమైనటువంటి చెరువు. ఈ చెరువు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా లేదు. మొట్టమొదటిగా వెల్జాలు, తర్వాత ఆమన్గల్లు, ఈ విధంగా 2-3 చెరువులు తప్ప ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇంత పెద్ద చెరువులు లేవు. ఇంత కాస్త ఇన్ని పంటలు పండే చెరువులు కూడా ఎక్కడ లేవు. ఈసారి నిండాలని చెప్పి మేము భావిస్తున్నాము. ఆ యొక్క చెరువు పూర్తిగా నీటితో నిండినట్టు అయితే ఇంకా ఎంతో శోభానంగా, ప్రకృతికి ఆనవాలంగా ఈ యొక్క గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుంది. రమణీయతను పేరును పెట్టే పేరు మా యొక్క వెల్జాల గ్రామం. ఇక్కడ వెల్జాల గ్రామంలో టెంపుల్సే కానీ, ఇక్కడ ఒక చెరువులే కానీ చాలా చెరువే కానీ చాలా గొప్పగా ఉండడం జరిగింది. మీరందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి టెంపుల్ కాడికి రండి. ఇక్కడ ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు కూడా ప్రశాంతంగా మీ మనసును ఈ రోజులలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి టెన్షన్లని దీనికి అని చెప్పేసి మీరు అక్కడనే ఉండిపోతున్నారు. అక్కడనే మీరు ప్రెజర్గా మీరు భరిస్తున్నారు. కానీ ఒక్కసారి ఇక్కడ టెంపుల్ కాడికి వచ్చి మీరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. మీరు ఆర్థికంగా లేకపోతే మానసికంగా మీరు ఉల్లాసంగా మీ ఫ్యామిలీని చాలా మంచిగా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడ ఒకసారి విజిట్ చేసి చూడండి, చాలా మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుడి సంబంధించిన చైర్మన్ కానీ చాలా మెయింటెనెన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ మహిళలకే కానీ లేకపోతే బాయ్స్కే కానీ అన్ని సౌకర్యాలు, వాటర్ సదుపాయాలు, అన్ని సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. కాబట్టి మీకు తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి. మీరు కూడా మన టెంపుల్స్ ఇంకా చాలా గొప్పగా చెప్పుకోవాలి. వాస్తవానికి ఏంటంటే నేను చాలా రోజుల కింద వచ్చాను, ఇదంతా లేదు. ఓన్లీ అక్కడ రాయి కింద మనకు స్వయం వచ్చినటువంటి ఓన్లీ నరసింహస్వామి మాత్రమే. అని ఇదంతా ఈ రకంగా ఇంత గొప్పగా తయారైందంటే ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే. కాబట్టి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇలాంటి వాళ్ళకు ఆర్థికంగా, ధైర్యంగా, లేకపోతే వాళ్ళ ఎరుదు ప్రకారంగా మంచిగా చూసుకోవాలి. వీళ్ళు ఇంకా ఇట్లాంటి టెంపుల్స్ ఇంకా చాలా గొప్పగా తయారు చేయాలి. ఇంకోటి ఎక్కడ మన రంగారెడ్డి డిస్టిక్ లో లేని టెంపుల్స్ అది వెల్జాల గ్రామంలోనే ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ రాజకీయ నాయకులే కానీ చాలా మంది ఇట్లా వెల్జాల గ్రామాన్ని గుర్తించి ఇట్లా టెంపుల్సే కానీ చాలా గొప్పగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజల సహకారము, ఇక్కడ ఊరి వాళ్ళ సహకారము, తర్వాత రాజకీయాల సహకారం తోటి మాత్రమే ఇట్లాంటి టెంపుల్స్ చాలా గొప్పగా మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి మీరు తెలిసి ఈ వీడియోని చూస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ ఒకసారి విజిట్ చేయండి. మీరు అంతా చాలా హ్యాపీగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ సమయాన్ని మాకు కూడా కేటాయించినందుకు మా కోసం అని చెప్పేసి ఇక్కడ టెంపుల్స్ గురించి కూడా చాలా గొప్పగా వివరించడం జరిగింది. ఒకటి 2 సార్లు ఈ వీడియోని చూడండి, చాలా అంటే చాలా మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ధన్యవాదాలు. వేదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం లోపల ఒక గొప్ప విశిష్టత ఏంటంటే, ఎక్కడో కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి త్రివేంద్రంలో వెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామిని భక్తులు చాలామంది చూడలేక నిరుత్సాహం చెంది రావడం జరిగింది. ఆ యొక్క భక్తుల యొక్క మనోభీష్టాలను తెలుసుకొని మా క్షేత్రం లోపలనే శ్రీ అనంత పద్మనాభ స్వామిని కొలువు తీరేటట్టు ఆ యొక్క నిర్మాణం కూడా చేపట్టాం. మా యొక్క ట్రస్ట్ మెంబర్ అయినటువంటి శ్రీ చెర్ల వెంకటరెడ్డి గారు స్వయంగా తను ఈ యొక్క బాధలను చూసి భక్తుల మనోభీష్టాలను నెరవేర్చాలని చెప్పి స్వయంగా అక్కడ శిల్పిని తీసుకొని వచ్చి ఆ యొక్క మన అనంత పద్మనాభ స్వామి యొక్క ప్రతిమను స్వామి ఏ రకంగా ఉన్నాడో ఆ రకంగా ఆ యొక్క స్వామిని నిర్మాణం చేయించడం జరిగింది. దానికి ఎన్నో హంగులను చేకూర్చి ప్రతి భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు స్వామి యొక్క అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతాన్ని కూడా ఎంతోమంది భక్తులు కోకోలుగా వచ్చి ఆ యొక్క స్వామి యొక్క వ్రతాన్ని కూడా చేసుకొని స్వామి యొక్క ఆశీస్సులు పొంది ఎంతో తృప్తిగా మనోభీష్టాలను నెరవేర్చుకొని స్వామి కృపకు పాత్రలు కూడా అయినారు. ఎంతోమంది ఒకరినొకరు కూడా ఈ యొక్క విశిష్టతను గురించి నోనోళ్ళ చెప్పుకొని ఆ యొక్క స్వామి యొక్క కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయంగా జరుపుకుంటూ స్వామి కృపకు పాత్రలై శ్రీ వేదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి వారు మొక్కుబడులు తీర్చుకొని వారి కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని ఎవరందరికీ వాళ్ళు సుఖ సంతోషాలతోటి కూడా వారి ఇండ్లకు వెళ్ళడం కూడా జరుగుతుంది అన్నమాట.
దొరికిన బాబు కదా ఆయన వాయిస్ దానికి టైం వేయలే కానీ మనం ఏం అడగాలన్నా అవన్నీ చెప్పేసి మెయిన్ అన్నీ చెప్పింది. నాకు అది బెటర్ అనిపించింది. చాలా చెప్పకుండా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటే మంచిదే కాదు. ఇది మళ్ళీ బాగా ఆడినాడు దీని గురించి ఏడు మంచిది. ఎక్కువ నల్గొండకి యూజ్ చేసుకో, నల్గొండకి యూజ్ చేసుకొని పెట్టుకో. దానికి నా పెడదాం అనుకున్నా, అవుతుందో ఈసారి పాట పెట్టుకో, ఇట్లా పెడితే బాగా మర్చిపోలేగా. ఏమో లేకపోతే కష్టమే.